నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు. వేరువేరుగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కెన, యువ నాయకులు గిరిబాబు. జనసేన ఆధ్వర్యంలో ఘనంగా అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. అభిమానుల ఆధ్వర్యంలో పాలాభిషేకం. పెరిగిన నిత్యావసరాల చమురు ధరలు తగ్గించాలని డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు వినుకొండ శివయ్య స్తూపం వద్ద ధర్నా. ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వినుకొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు హాజరయ్యారు. తొలుత రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందించి వారి మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. తండ్రి పాలనను మైమరపించే విధంగా పాలన అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతూ జేజేలు అందుకుంటున్నారని అన్నారు. నాటి పాలనను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాల నాయకులపై విమర్శలు గుప్పించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొంటూ వైఎస్ఆర్సీపీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా 5వ వార్డులోని ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద మొక్కలు నాటి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. దివంగత నేత, మనందరి ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈ వర్ధంతి సభలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, మున్సిపల్ చైర్పర్సన్ కానీ, అదేవిధంగా బాలరెడ్డి గారు వ్యవసాయ మార్కెట్ యార్డు, కాంతు నాయక్ గారు వ్యవసాయ మార్కెట్ యార్డు, ఇంకా ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, వైస్ చైర్పర్సన్స్, సొసైటీ ప్రెసిడెంట్లు, మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే దివంగత నేత, ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి అని అంటే ఒక ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం కాదు, తెలంగాణ కూడా, అదేవిధంగా భారతదేశంలో చాలామంది రాజశేఖర రెడ్డి గారు ఆయన వర్ధంతి ఈరోజు 12 సంవత్సరాలు అయినా కూడా ఆయన ప్రజల అభిమానాన్ని, ఆదరణని ఇప్పటికీ ఆ దివంగత నేత, ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఆనాడు ప్రాణాలు ఒడ్డారు చాలామంది. ఈరోజు కూడా ఆయన అంటే అంత ప్రేమ. మరి అలాంటి ప్రజా ఆదరణ పొందినటువంటి నాయకుడే ఆ దివంగత నేత, మనందరి నాయకుడు, మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన వర్ధంతి సభ నిజంగా మనం జరుపుకోవటం మన ఒక్కళ్ళం కాదండి, తెలుగు రాష్ట్రాలే కాదు, మరి అందరూ జరుపుకుంటున్నటువంటి అదర్ కంట్రీస్లో కూడా తెలుగు ప్రజలందరూ ఇవాళ వర్ధంతి జరుపుకుంటున్నారు. అంత ప్రజా హృదయాల్లో చోటు దక్కించుకున్న మహానాయకుడు. మరి రైతులంటే ఇందాక చెప్పారు మన పెద్దలు, చుండూరి గారు, అదేవిధంగా మన సీకే గారు, మన చైర్పర్సన్ గారు. వాస్తవంగా ఇప్పటికీ ఆయన చేసినటువంటి పాలన
ఆ ఆరోగ్యశ్రీ అనేది నిజంగా ఆయన మనసుకి అలా రావటం అనేది చాలా గొప్ప విషయం. అలా ఆరోగ్యశ్రీతో పాటు రైతులకి పూర్తిగా రుణమాఫీ చేయించడం జరిగింది. భారతదేశం వ్యాప్తంగా ఆనాడు ఉన్నటువంటి ఆ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పి, ఇది రైతాంగానికి మనం మేలు చేయాలంటే రైతు రుణమాఫీ చెయ్యాలి అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఆ దివంగత నేత, ఆ ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి. నిజంగా ఆయన ఆలోచన అద్భుతం, ఆయన చేసినటువంటి పాలన అద్భుతం, ఆయన మాట ఒక కమిట్మెంట్, మాట ఇస్తే అది నెరవేర్చే నాయకుడే ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటివి ఎన్నో చేశాడు కాబట్టి ఎందరో ఇవాళ ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారంటే ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద, బడుగు, బలహీన వర్గాల వారు అందరూ కూడా రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాల్లో కూడా వాళ్ళ బిడ్డని ఇంజనీరింగ్ చదివించుకున్నారు, వాళ్ళ బిడ్డని డాక్టర్ని చదివించుకున్నారు. ఎలా సాధ్యపడింది? అదే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వారందరూ కూడా ఆ స్థాయికి ఎదగలిగారు. ఇవాళ ఫారెన్ దేశాల్లో మరి వాళ్ళు బ్రహ్మాండంగా బతుకగలుగుతున్నారు. అదే ఆ ప్రభుత్వం ఆనాటి ఆ దివంగత నేత ముఖ్యమంత్రిగా చేసి ప్రజల్ని తన కన్న బిడ్డల వలె, ప్రజల్ని తన కుటుంబ సభ్యుల కంటే కూడా మిన్నగా చూసినటువంటి వారే రాజశేఖర రెడ్డి గారు. ఏదైతే చేశాడో అవి అంటే కూడా ఇంకా కూడా ఎక్కువ పేదవాళ్ళని హక్కును చేర్చుకున్నటువంటి నాయకుడే ఈనాటి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాను. అందువల్ల ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా వాళ్ళ విధానాలు వాళ్ళు అవసరానికి ఉపయోగించుకునేటువంటి పాలన వారిది. వీళ్ళు అవసరం లేకపోయినా అవసరం ఉన్నా ఒకే విధంగా మా కుటుంబ సభ్యుల్ని మేము ఆపదలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. మా బిడ్డలు చదివించుకున్నట్టుగానే పేదవాళ్ళ బిడ్డలను చదివించాలి. మా బిడ్డలకి హాస్టల్ ఫీజు కట్టుకున్న విధంగానే పేదవాళ్ళ బిడ్డలకి హాస్టల్ ఫీజు కట్టాలి. మా కుటుంబానికి కరెంటు ఉచిత విద్యుత్ ఇచ్చిన విధంగానే పేద రైతులకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ప్రతి ఊర్లో గ్రామ పాలన కావాలి. ప్రతి ఊర్లో రైతు భరోసా కేంద్రం కట్టాలి. ప్రతి ఊళ్ళో నాడు నేడు అని చెప్పి ప్రతి గ్రామంలో స్కూలు బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్ కంటే బాగుండాలి. ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్ పెట్టాలి. ఆరోగ్యానికి అన్ని విధాల పేదవాళ్ళకి ఆరోగ్యం భద్రత కల్పించాలి అని చెప్పి హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రైతు మండలం దాకా రాకూడదు, గ్రామ పంచాయతీలోనే పనిచేయాలని గ్రామ పరిపాలనా కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈనాటి పాలన ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పిన విధంగా ఇంటి ముందుకే పాలన రావాలి. అప్పుడే నిజమైన స్వతంత్రత మన ప్రజలకు కల్పించినట్టని ఇవాళ గ్రామ పరిపాలన జరుగుతుందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. స్టూడెంట్ మా మనవరాలే, నేను ఆ విధంగానే చూస్తాను. ఆ విధంగానే మా మనవరాలకి చిన్న ఇబ్బంది జరిగినా మన తాతయ్య ఒప్పుకోడు కదా, అదే విధంగా జరిగిద్దని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా మరొకసారి మన దివంగత నేత ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఎన్నో విధాల బాగా పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఇంజనీర్లు, డాక్టర్లు కావాలంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని మీ అందరికి అవకాశం కల్పించాడు. మీకంటే ముందు ఆయన మరణానంతరం ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి, అదేవిధంగా హాస్టల్ వసతి, అదేవిధంగా పూర్తి స్థాయిలో రేపు మీరు పీజీ చదువుకునే అంతవరకు కూడా మీకు అన్ని విధాలుగా జగనన్న పూర్తిగా మీకు అవకాశం కల్పిస్తాడు. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మరి ఒకసారి తెలియపరుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి అంటే నిజంగా 12 సంవత్సరాలైన పేదవాళ్ళ గుండెల్లో ఆయన ఇంకా బదిలంగా ఉన్నారంటే
ఆయన ఎన్నో విధాల మీలాంటి మరి చిన్న సన్న బడుగు బలహీన వర్గాల వారికి రెక్కాడితే కానీ డొక్కాడిన పేద కుటుంబాలకి ఆయన ఎన్నో సేవలు చేశారు. అందుకే ఆయన చిరస్థాయిగా వాళ్ళ మనసుల్లో నిండిపోయారు. కొందరు ఏమనుకుంటారంటే ఏం పని చేయకుండా డబ్బు సంపాదించాలనుకుంటారు. అది ఇంకొక రూపాన అది పోద్ది, అదేం ఉండదు. కష్టాన్ని నమ్ముకొని కష్టం పడితేనే, ఆ కష్టాన్ని నమ్ముకున్న సొమ్ము అయితేనే మనకు ఉంటుంది. కానీ మనం పిల్లల నూలు కొట్టు లేకపోతే ఇంకొక నూరు కొట్టు అది సంపాదించుకుంటే ఆ సంపాదన మనకు ఉండదు. అది కంపల్సరిగా మరో రూపంలో పోద్దని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మీకు మరొకసారి మీ అందరికి కూడా నా ఆశీస్సులు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్. ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరూ ఆకుకూరలు, చిరుధాన్యాలు, పాలు, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలని వినుకొండ అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలత అన్నారు. కరోనా ఉన్న వేళ ప్రతి ఒక్కరూ శానిటైజర్ చేసుకుంటూ మాస్కులు ధరించి రక్షణ పొందాలని, అనంతరం వారోత్సవాలలో భాగంగా గర్భవతులకు, బాలింతలకు వైఎస్ఆర్సీపీ కిట్లను కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు బ్రహ్మయ్య, నాగపద్మల చేతుల మీదుగా అందజేశారు. మహానాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో నాడు వినుకొండ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేయటం తన అదృష్టమని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు స్వగ్రామమైన వినుకొండ మండలం కోటప్పనగర్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి మక్కెన మల్లికార్జునరావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధితో పాటు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిదే అన్నారు. అనేక పథకాలతో బృహత్తర కార్యక్రమాలతో స్వర్ణయుగం అందించారన్నారు. తండ్రి బాటలోనే నేడు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తూ ప్రజారంజక పాలన సాగిస్తున్నారన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున మన గ్రామంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఆ దివంగత నాయకుడు బ్రతికున్నట్టయితే ఈ రాష్ట్ర విభజన జరిగేది కాదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు వచ్చేవి కావు. దీనికి ఒకే ఒక కారణం ఆయన చనిపోవటం. ఆయన చనిపోయిన మూలాన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా 2 రాష్ట్రాలుగా ఏర్పడటం, ఈ రాష్ట్రం వెనుకబడిపోవటం అనేది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక కార్యక్రమాలని పేద ప్రజలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. అదేవిధంగా ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పోలవరంని నిర్మించే దాంట్లో విశేషంగా కృషి చేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి హైదరాబాద్ను అభివృద్ధి చేయడంలో కానివ్వండి, ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలని మరి రాజశేఖర రెడ్డి గారు చేపట్టడం జరిగింది. ఆ రోజున రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో చేసి రైతులందరూ కూడా మరి రుణాన్ని మాఫీ చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే విద్యార్థుల కోసం మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలోని ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యాన్ని ఉచితంగా అందించేటటువంటి బృహత్తర కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు చేపట్టారు. మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో 6 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే 6 సంవత్సరాలు కూడా వర్షాలు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సుఖశాంతులతో బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాస్తవాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2015లో బీబీటీ వడ్ల బస్తా 1800 నుంచి 1900 అమ్మింది. మరి ఈరోజు చూసినట్లయితే మరలా ఆ రైతుల పరిస్థితిని ఒక్కసారి మనం గమనించాలి. ఈరోజు 1400-1500కు వచ్చినటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అన్నింటిని కూడా మనం అవగాహన చేసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి గారి పాలనని స్వర్ణయుగంగా మనం అందరం కూడా భావించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా యథావిధిగా అమలుపరుస్తూ పేద ప్రజలందరూ కూడా అన్ని కార్యక్రమాలు అమలుపరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం ఈ సందర్భంగా మరి మనవి చేసుకుంటూ, తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగాన్ని మనం అందరం కూడా మరొకసారి గుర్తుంచుకొని ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానాయకుడు, మహాపరిపాలన దక్షుడు కాలంలో ఆయన నేతృత్వంలో నేను శాసనసభ్యుడిగా పనిచేయటం అనేది నా అదృష్టంగా భావిస్తూ
వారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. వినుకొండ మున్సిపాలిటీకి చేసుకున్నాం, అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం. ఈ గ్రామానికి సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు కానీ మంచినీటి వస్తాయి ఎన్ని కలగజేసుకున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మరి యువకులకి, గ్రామ పెద్దలకి, ప్రజలకి, మా సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి అందరూ కూడా ఈ సందర్భంగా మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఆ మహానుభావుని తలుసుకుందామని తెలియజేస్తూ జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ తోడుగా ఉంటుందని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు అన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా ఐనవోలు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆపద్ బంధు బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం గురువారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేసి ప్రజల కష్టసుఖాల్లో తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న జన సైనికులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని గోకులకొండ, నాగులవరం, ఐనవోలు, లింగముక్కలపల్లె, నడిగడ్డ, వెంకుపాలెం, కనుమర్ల చెరువు, కొండ్రముట్ల, కొచ్చెర్ల, బొమ్మరాజుపల్లెలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల కార్యక్రమాలకు హాజరై సంబరాలు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్ ఆధ్వర్యంలో మన వినుకొండ ఆపద్ బంధు బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నూజెండ మండల జన సైనికులు అందరూ కూడా పాల్గొని దాదాపు 25 మంది బ్లడ్ డొనేట్ చేసి చెప్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించినందుకు మన ఐనవోలు జన సైనికులకు, అదేవిధంగా లయన్స్ క్లబ్ మిత్రులకు, అదేవిధంగా ఆపద్ బంధు బ్లడ్ బ్యాంక్ వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్ తరఫున, అదేవిధంగా మిత్రులు ఆపద్ బంధు బ్లడ్ బ్యాంక్ తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకొని వినుకొండ పట్టణ పల్నాడు రోడ్డులో ఉన్న యోగి వేమారెడ్డి సేవా సమితి కార్యాలయంలో రాజశేఖర రెడ్డి చిత్రపటానికి సేవా సమితి సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ యోగి వేమారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు ఆర్ఏ శివారెడ్డి మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన చేసిన సేవలకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. యోగి వేమారెడ్డి సేవా సమితి వినుకొండ నియోజకవర్గం తరపున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం జరిగింది. మరి దీనికి వచ్చినటువంటి అందరి రెడ్డి సోదరులకు అందరికీ కూడా ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఆ మహానుభావుడు చనిపోయి 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు అందరి గుండెల్లో కూడా మరి నిలిచిపోయాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ మహానుభావుని స్మరించుకోవటం ప్రతి సంవత్సరం కూడా మన బాధ్యత కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే కార్యక్రమం చేస్తున్నాము. మరి ఆ మహానుభావుడికి మరి భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందిగా మేము మరి మన రాష్ట్ర ప్రభుత్వము సిఫార్సు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి మేము మా యోగి వేమారెడ్డి సేవా సమితి తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఆ మహానుభావుడి పేరు చిరస్థాయిగా ఉండాలంటే భారతరత్న ఇచ్చి తీరాలి. ఆ మహానుభావుడు చేసినటువంటి సేవలకి గుర్తింపుగానైనా సరే మనం ఆ భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము ఈ సేవా సమితి తరపున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆ మహానుభావుడు ప్రవేశపెట్టినటువంటి అనేక సంస్కరణలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టి అందరి గుండెల్లో కూడా ఆ యొక్క మహానుభావుడి పేరు చిరస్థాయంగా ఉండేటట్టు వాళ్ళ కుమారుడు కూడా మరి కీర్తింపబడుతున్నాడు. మరి అలాంటి మహానుభావుడిని స్మరించుకోవటం మనందరి యొక్క బాధ్యత. మరి ఆయన స్ఫూర్తితోనే మా యోగి వేమారెడ్డి సేవా సమితి భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము ఈ సభాపూర్వకంగా నిర్ణయించుకున్నాము. దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మేము ఈ సభాపూర్వకంగా కోరుకుంటున్నాము. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వినుకొండ పట్టణ నర్సాపేట రోడ్డులో గల మహాత్మా జ్యోతిరావు పులై ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ప్రవేశానికి విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి 5, 6, 8, 9 తరగతులను ఇంగ్లీష్ మీడియంలో
మిగిలిన సీట్లు భర్తీ చేయడానికి ఈ నెల 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు స్టడీ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ జిరాక్స్లతో విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా పాఠశాలలో దరఖాస్తు సమర్పించాలని కోరారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలుపరిచిన ఘనత దివంగత నేత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని వినుకొండ ఎమ్మెల్యే తనయుడు యువ నాయకులు గిరిబాబు అన్నారు. మండలంలోని ముప్పాల గ్రామంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు చేసిన సేవలను గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఆ ఫలితమే ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పట్టం కట్టడానికి నిదర్శనమన్నారు. ఆయన బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రజా సంక్షేమ పథకాలు, నవరత్నాలను అమలు పరుస్తున్నారని అన్నారు. వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై మతిస్థిమితం తప్పి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు శావెల్లాపురం మండలం వేల్పూరు గ్రామంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్నో మంచి పనులు చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన వ్యక్తి. ఈరోజు ఆయన నాయకత్వానికి నిలువెత్తు రూపం, ఉండి చెదరని బలం, మాట తిప్పని మడం తిప్పని ఆయన నైజం, రైతులకి చాలా ఎంతో పనిచేశారు. ఆయన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీని అందించిన ఆరోగ్య ప్రదాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కేవలం ₹1 తీసుకొని వైద్యం అందించిన గొప్ప మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం, ఘనమైన నివాళి. ఎందుకంటే పేద ప్రజల ఆశా జ్యోతి ఆయన. అలాగే ఆయన తనయుడు మన ప్రీతం ముఖ్యమంత్రి, డైనమిక్ లీడర్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ఆయన అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో సహకరిస్తున్న మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ మన దళపతి ఆంజనేయులు గారు ఉన్నారు. ఆయన పట్టణంలో స్టేడియం నిర్మాణం చేస్తుంటే కేసులు వేస్తుంటాడు. అట్లానే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డుని వెడల్పు చేయాలంటే అక్కడికి వెళ్ళి కేసులు వేయిస్తుంటాడు. అలాగే ఇది నరగాయకుంటలో కూడా అన్నిటికీ ఎక్కడ అభివృద్ధి జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి ఈ కేసులు వేయించి అభివృద్ధికి నిరోధకంగా తయారయ్యాడు ఈ ఆంజనేయులు గారు. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంటే అక్కడ వాలిపోయి కేసులు పెట్టించి అభివృద్ధిని నిలువరిస్తున్న ఈ నాయకుడిని జనం అంతా గమనిస్తూ ఉన్నారు. ఈ మధ్య కొత్తగా నేను మంత్రిని అవుతానని చెప్పుకుంటా ఉన్నాడు. ఈరోజు ఆయన పక్క నుండి ఆయన సపోర్ట్ చేసిన కమ్మ సామాజిక వర్గం ఈరోజు ఆయన్ని వెలివేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టుమని 10 మంది రావట్లేదు. అతను ఎవరు? మీ పక్కలేసే మల్లెపూలు గాడి తప్పితే ఎవడన్నా కమ్మ సామాజిక వర్గం వారు విలువగా గౌరవంగా బతికే వాళ్ళు నీ పక్కన తిరుగుతున్నారని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంకా నిన్న సైదారావు లాయర్ అని ఆయన ఉన్నాడు. ఈయన జీవి దగ్గర చిల్లరలు తీసుకొని ఎక్కడ అభివృద్ధి జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి కేసులు వేస్తూ ఉంటాడు. ఈయన దొంగల్ని కాపాడే లాయరేనా? ఈయన నీతి శాస్త్రాలు బోధిస్తున్నాడు. నిన్న అసలు సిగ్గు, శరం, మానం, మర్యాద ఉన్నాడు ఎవడైనా ఈ ఆంజనేయులు లాంటి దొంగడిని, హంతకుడిని సపోర్ట్ చేస్తారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఎమ్మెల్యే నక్కుని కారు ఎక్కుతాడు. పార్టీ ఆఫీస్కి వచ్చేసరికి జనం ఎవరు కనపడపోయేసరికి ఆయన గుర్తొస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు ఎమ్మెల్యే కాదు అని. ఆ కడుపు మంటతో ఓ పెక్కు మందేసి ఇక మా మీద అరుస్తూ ఉంటాడు. ఈ అరుపులు ఏంటంటే ఏందయ్యా ఆయన వచ్చేదని ఒక్కసారి గమనిస్తే ఇళ్ల స్థలాలు అవినీతి అని 100 సార్లు చెప్తాడు. అసలు వినుకొండలో జరిగినన్ని ప్రెస్ మీట్లు రాష్ట్రంలో ఎక్కడ ప్రెస్ మీట్లు జరగల. ఈయన లేకపోతే
ఈ ముఠా నాయకుడు లేకపోతే, ఈ ముఠా మేస్త్రి లేకపోతే వాళ్ళ ముఠా సభ్యుల చేత అర్పిస్తూ ఉంటాడు. ఈ విధంగా అసలు ఏదో పాత శాస్త్రం చెప్పినట్టు శోభనానికి దినానికి ఒకటే మంత్రం చదువుతాడు. ఈయన రాజకీయం అట్ట ఏడ్చింది నిజంగా చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే ఈ వినపళ్ళలో ముగిసిన అధ్యాయం ఆయనది. ఎన్ఆర్ఐల నుంచి ఫండ్స్ వసూలు చేస్తూ ఉంటాడు. నిధులు వసూలు చేసి నిధుల్ని సొమ్మొకటి సోకొకటిలాగా, సొమ్మేమో వేరే వాళ్ళది, సోకేమో శివశక్తి ఫౌండేషన్ది. ఈ విధంగా ఆయన ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా ఈ వినుకొండలో పోగొట్టుకున్న నమ్మకాన్ని ఆయన తిరిగి తెచ్చుకోలేరు. తిరిగిలా గిరిబాబు మంచోడే. ఎప్పుడైతే గిరిబాబు ప్రెస్ మీట్ పెట్టి మాజీ ఎమ్మెల్యే మీద మాట్లాడంలోనే ఒక్కసారి చెడ్డోడైపోయాడు, అవినీతిపరుడు అయిపోయాడు. ఈ విధంగా నువ్వు ఎన్నిసార్లు ఏం చేసినా నీకు ఇట్లానే కౌంటర్ పడుతుందని, ఈ మున్ముందు కూడా నీకు ఇట్లానే కౌంటర్ ఇస్తానని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ నీ కొప్పి నాటకాలు ఆపాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ మన దేశం రాష్ట్రంలో మాత్రం ఆయిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం తగ్గించలేదని, పెరిగిన వంట గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో శివయ్య స్తూపం వద్ద గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉలవపూడి రాము, బూదాల శ్రీను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన 7 సంవత్సరాల కాలంలో 116 సార్లు చమురు ధరలు పెంచారని గుర్తు చేశారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మన ప్రధానమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు मेरे प्यारों बहनों भाइयों, हमारे देश में गरीब लोगों को जियाद है, गरीब घटाएंगे, जनक उज्ज्वल भविष्य में दिखाएंगे, हर एक अकाउंट में 15 लाख जमा करेंगे అని చెప్పారు. అంటే భారతదేశంలో పేదరికం ఎక్కువైంది. ఈ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరితోటి పేదలు ఎక్కువైపోయారు, అధిక ధరలు ఎక్కువైపోయినాయి. మేమిగిన ప్రభుత్వంలోకి వస్తే 6 నెలల్లోనే 1,00,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి పేదవాడి 1,15,000 లక్షల రూపాయలు జమ చేస్తాము, దేశంలో పేదరికం అనేది లేకుండా నిర్మాణం చేస్తామని చెప్పారు. ఈయన గద్దెనెక్కిన 7 ఏళ్లలో 116 సార్లు పెరిగాయి. పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజును పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని శృంగారవనం కాపు యూత్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహం వద్ద గురువారం పవర్ స్టార్ జన్మదిన వేడుకలు జన సైనికులు, పవర్ స్టార్ అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిపారు. 50 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు చేస్తూ పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. యూత్ నాయకులు నాసరయ్య మాట్లాడుతూ ప్రజాసేవకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ప్రజలకు సేవలందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు మన జననేత జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క 50వ జన్మదిన సందర్భంగా ముల్లమూర్డంలో ఉన్నటువంటి రంగా గారి విగ్రహం వద్ద కేక్ కటింగు మరియు అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో జనసేన కార్యకర్తలు మరియు ఆ పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు, సానుభూతి పరులు అందరూ హార్ట్ఫుల్గా పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయడం అనేది జరిగింది. కనుక
ప్రజల తరపున పోరాడేటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క గుర్తింపుని ఈ రోజున ఈ జనాల్లో చూస్తున్నాం మనము. దీని అంతటికి ఎంతో అండగా ఉండి చేసినటువంటి మన పసులేటి వెంకటేశ్వర గారు, వాళ్ళ కుమారుడు పసులేటి శశి గారు, మరియు ఆరిశెట్టి శ్రీనివాసరావు గారు, మరి సతీష్ గారు, మరియు శ్రీధర్ గారు ఎంతోమంది ఈ యొక్క ప్రోగ్రాంకి చేయడానికి ఎంతో సహాయాలు అందించి ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయడం జరిగింది. అనంతరం మన యొక్క ఈ యొక్క కార్యక్రమం అనంతరం భోజన కార్యక్రమం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అన్నదాన కార్యక్రమం అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లోనూ మరియు అనాథ ఆశ్రమంలోనూ పండ్లు పాలు అనేవి పంచి వారి యొక్క ఆశీస్సులు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎన్నప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. ఇటువంటి జన్మదిన సందర్భాలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హ్యాపీ బర్త్డే టు పవర్ స్టార్. జై జనసేన, జై జనసేన, జై జనసేన. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించి ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించిన నాయకుడు స్వర్గీయ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని వినుకొండ ఏపీఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు సౌభాగ్యరాజు, ఆర్ శ్రీనులు కొనియాడారు. బస్టాండ్ సెంటర్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి వేడుకలను ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇరువురు ప్రసంగించారు. అంతకుముందు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు హాజరై రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించి ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని లిఖించినటువంటి స్వర్గీయ ప్రీతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 12వ వర్ధంతి కార్యక్రమం ఈ యొక్క ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆర్టీసీ కార్మికులు, అలాగే ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ అభిమానులు అందరూ కలిసి, మరి నేషనల్ మజ్దూర్ యూనియన్ మరి యొక్క నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మరియు పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ తదితర నాయకులంతా కలిసి ఈ యొక్క నివాళి అర్పించినట్టు రాష్ట్ర చరిత్రలో మరి ఒక ముఖ్యమంత్రిని ప్రజలు ఈ స్థాయిలో గుర్తుపెట్టుకోవడం అంటే చాలా అరుదైన విషయం. అంతేకాకుండా ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి యొక్క మాటని ఈరోజు ఈ యొక్క మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించి ఆర్టీసీ ప్రజల కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అంతేకాకుండా 40 లక్షల రూపాయల ప్రమాద బీమా అందించి ఆర్టీసీ కార్మికులకు నేను తోడున్నాను అని చెప్పేసి వారు మరొకసారి గుర్తు చేశారు. కాబట్టి రాబోయే కాలంలో మిగిలిన సమస్యల మీద కూడా వారు సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పట్టణ ప్రజలకు, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో నాయకులకు, అలాగే నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులకు, పెద్దలందరికీ కూడా మరొకసారి రాజశేఖర రెడ్డి గారికి వర్ధంతి తరపున నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఈపూరు మండలంలోని పలు గ్రామాలలో పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. కొచ్చెర్ల గ్రామంలో సర్పంచులు పల్లెమీసాల చెంచయ్య, దేవరాజులు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజశేఖర రెడ్డి అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను గురించి వారు ప్రసంగించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.